మన దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న ఈ శుభతరుణంలో కోట్లాది మంది ఫ్యాన్స్ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది. విజయ్ గెలిచాడు సరే, మరి ఆయన కుటుంబం మళ్లీ ఒక్కటవుతుందా అని. అయితే ఒకవైపు అది నిజం కాబోతుందని టాక్ వస్తుంది. అదేంటంటే నిన్నటిదాకా లండన్లో ఉంటూ విజయ్కు దూరంగా ఉన్న ఆయన భార్య సంగీత ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్రానికే రాజు కావడంతో మళ్లీ ఆయన దగ్గరికి వచ్చేస్తుందని టాక్. పైగా సోషల్ మీడియాలో కూడా అదే చర్చ. సంగీత తన నిర్ణయాన్ని మార్చుకుని విజయ్ పక్కన నిలబడుతుందని అంటున్నారు. మరోవైపు విజయ్ సీఎం అవ్వగానే ప్లేట్ తిప్పేసి ఒకవేళ త్రిష రెండో భార్యగా ఉన్నా నాకు ఓకే అని ఆమె సర్దుకుపోతుందా అని జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక కొడుకు కూడా నాన్న కావాలి అంటూ మళ్లీ తన తండ్రి దగ్గరకు వస్తాడని తెలిసింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో, అలాగే తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన విజయ్ ప్రయాణంతో పాటు ఆయన పర్సనల్ లైఫ్లో ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ మార్పుల గురించి మాట్లాడుకుందాం. మే 4, 2026 ఈరోజు తమిళనాడు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుండి డీఎంకే మరియు ఏఐఏడీఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా అసాధారణంగా పెరిగింది. ఏకంగా 85.1% ఓటింగ్ నమోదైందంటే ప్రజలు ఎంతటి మార్పుడు కోరుకున్నారో మనకర్థమవుతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్ వైపు మొగ్గు చూపారు. ద్రవిడ దిగ్గజాలుగా పిలువబడే పార్టీలు పోటీ మా మధ్య అని విర్రవీగితే విజయ్ మాత్రం సైలెంట్గా తన సైన్యాన్ని సిద్ధం చేసి అంచనాలను తలకిందులు చేస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. మ్యాజిక్ ఫిగర్ 118ని ఈజీగా దాటేసి ముగా దాటేసి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ గెలుపు సంబరాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సంగీత. అవును, విజయ్ భార్య సంగీత వ్యవహారం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది. గత కొన్నాళ్లుగా సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్లిపోయిందని, విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలు విపరీతంగా వచ్చాయి. దీనికి ప్రధాన కారణం విజయ్కి నటి త్రిషతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. త్రిష మరియు విజయ్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం కూడా ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చాయి. కాని ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవగానే సోషల్ మీడియాలో సంగీత విషయంలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది. అంటే విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు కదా, మళ్లీ సంగీత విజయ్ దగ్గరికి వస్తాదేమో అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఇంతమంది ఆయన మంచి కోరారు కదా. అంటే ఇక్కడ విజయ్కి ఉన్న క్రేజ్ చూసి ఆయన మాజీ భార్య మళ్లీ తన తప్పుని తెలుసుకొని వెనక్కి వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది ఇప్పుడు విజయ్కు వచ్చిన క్రేజ్ చూసి విజయ్ త్రిషతో ఉన్నా కూడా సంగీత విజయ్ని వదలలేదేమో అని అనుకుంటున్నారు. మరోవైపు విజయ్ కొడుకుని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రికి దూరమైన వెంటనే తండ్రి పేరుని తీసావు కదా, ఇప్పుడు చూడు మీ తండ్రి క్రేజ్ ఏంటో. ఆ రోజు మీ తండ్రి పేరు నీ పేరులో నుండి తీయకపోతే ఇప్పుడు నిన్ను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పిలిచేవాళ్లు కదా అని అంటున్నారు. బహుశా విజయ్ కొడుకు తండ్రికి వచ్చిన హోదా చూసి మళ్లీ తండ్రి దగ్గరకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి విజయ్ ప్రయాణం అంత ఆషామాషీగా సాగలేదు. 1974లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే విజయ్ చిన్నతనంలోనే ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నాడు. ఆయనకు 2 ఏళ్ల వయసున్న చెల్లెలు విద్య ఉండేది. ఆమె అకాల మరణం విజయ్ జీవితాన్ని బాగా కుదిపేసింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ తన కార్లన్నింటికీ ఆమె పుట్టినరోజైన 02 రోజై 00277 నంబర్ను వాడుతుంటారు. 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన ఆయన కెరీర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. లుక్స్,
మరియు నటనపై వచ్చిన విమర్శలను తట్టుకొని తండ్రి పట్టువదలని ప్రయత్నాల వల్ల స్టార్ హీరోగా ఎదిగి 1994లో రాసిగన్ సినిమాతో ఇళయ దళపతిగా ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. విజయ్ రాజకీయ ఆలోచనలు నిన్న మొన్న వచ్చినవి కావు. 2009లోనే తన ఫ్యాన్ క్లబ్స్ను విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థగా మార్చినప్పుడే ఆయన అడుగులు పాలిటిక్స్ వైపు పడ్డాయి. ఆ సంస్థ 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలవడంతో విజయ్ నమ్మకం పెరిగింది. ఇక 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. సినిమా నా వృత్తి, రాజకీయం నా బాధ్యత అని ఆయన చెప్పిన నినాదం యువతలో ఒక ఊపును తెచ్చింది. తన పార్టీ జెండాపై ఉన్న పిరప్పోకుం ఎల్లా ఉయిర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్మారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా, లేక వారి వెనుక ఉన్న నిజాయితీని గమనిస్తారా? విజయ్ విషయంలో ఆయన గ్లామర్ కంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తోంది. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయనది సెక్యులర్ సోషల్ జస్టిస్ సిద్ధాంతమంటే లౌకికవాదం మరియు సామాజిక న్యాయం. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి మహనీయుల సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ఎడమపక్ష భావజాలం వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో ఆయన నీట్ పరీక్ష రద్దు మరియు విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావటం వంటి కీలక అంశాలపై గలమెత్తారు. ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. ఒకవేళ మీకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తే మీరు విజయ్లాగా ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా, లేక ఉన్న పాత పార్టీలలోనే చేరిపోతారా? నిజానికి అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ఈ రోజుల్లో ఒక నటుడు తన కుటుంబ సమస్యలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డటమంటే అది మామూలు విషయం కాదు. విజయ్ తన పార్టీ తొలి మహాసభను 2024 అక్టోబర్ 27న విక్రవాండిలో నిర్వహించారు. ఆ సభకు దాదాపు 8 లక్షల మంది హాజరయ్యారంటే ప్రజల్లో ఆయనపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ సభలో ఆయన బీజేపీని ఐడియలాజికల్ అపోనెంట్ అని, డీఎంకేను పొలిటికల్ అడ్వర్సరీ అని సంబోధించారు. డీఎంకేలోని వారసత్వ రాజకీయాలను, అవినీతిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఆ తర్వాత మదురైలో జరిగిన రెండో సభలో మహిళా భద్రత, యువత సంక్షేమం, ట్రాన్స్జెండర్స్ మరియు రైతుల సంక్షేమం గురించి అనేక హామీలిచ్చారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ రాజకీయ ప్రయాణంలో విజయ్ కొన్ని విషాదకరమైన సంఘటనలను కూడా ఎదుర్కొన్నారు. 2025 సెప్టెంబర్ 27న కరూర్ సమీపంలో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసింది. బాధితుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి వారిని పరామర్శించి అండగా నిలబడ్డారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ప్రత్యర్థులు ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూశారు. విడాకుల వార్తలు, త్రిషతో ఎఫ్ఐఆర్ వార్తలు కావాలనే ఎన్నికలకు ముందు సృష్టించారని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఉపయోగించుకుని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన గతంలోనే ఆరోపించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సీఎం కాగానే అటు భార్య సంగీత మళ్లీ వస్తుందేమో అని, అటు త్రిష విషయంపై కూడా ఒక క్లారిటీ రావడం చూస్తుంటే విజయ్ తన వ్యక్తిగత సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరించుకున్నట్లు కనిపిస్తోంది. విజయ్ కేవలం మాటలతో కాకుండా చేతలతో మహిళా ఓటర్లను ఆకట్టుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన హామీలు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయి. పేద కుటుంబాల పెళ్లిళ్లకు 1 సవరణ, బంగారం మరియు పట్టుచీరలు, ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు మహిళా ఓటర్ల గుండెల్లో ఆయనకు స్థానాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా నవజాత శిశువుల కోసం వెల్కమ్ కిట్ మరియు గోల్డ్ రింగ్ ఇస్తామన్న హామీ పెద్ద టాపిక్ అయింది. అందుకే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రభుత్వం అవినీతిరహిత, పారదర్శక పాలన అందిస్తుందని ఆయన మాటిచ్చారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఎన్నికల్లో
డిఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ఓటమి. ఆయన తాత కరుణానిధి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు. ఆయన తండ్రి స్టాలిన్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం చేపాక్లో ఆయన వెనుకబడి ఉండటం డిఎంకే వర్గాలను నివ్వెరపరిచింది. వారసత్వ రాజకీయాల ముద్ర మరియు విజయ్ వైపు మళ్లిన యువత ఓట్లు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ గారు కూడా తన నియోజకవర్గం కొలత్తూర్లో టీవీకే అభ్యర్థి కంటే వెనుకబడి ఉండడం చూస్తుంటే తమిళనాట విజయ్ మేనియా ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి పెరంబూర్, మరొకటి త్రిచి ఈస్ట్. ఈ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడర్ని నిరూపించుకున్నారు. విజయ్ ఆస్తుల విషయానికొస్తే ఆయన నిజంగానే ఒక కుబేరుడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ ఆస్తుల విలువ సుమారు 640 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో 404 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా మిగిలినవి నగదు మరియు ఇతర పెట్టుబడులు. ఆయన దగ్గర ఖరీదైన BMW i7, టయోటా వెల్ఫైర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర సామాన్యులు వాడే మారుతి స్విఫ్ట్ కార్ కూడా ఉండడం విశేషం. ఈ నిరాడంబరత ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో త్రిషతో ఉన్న సాన్నిహిత్యం ఆయనను ఎప్పుడూ వివాదాల్లో నిలుపుతూనే ఉంది. సంగీతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా విజయ్, త్రిష కలిసి ఒక ఫంక్షన్కు రావడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు సంగీత తన వైఖరి మార్చుకుని త్రిష రెండో భార్యగా ఉన్నా పర్వాలేదు అని అనడం సినిమాటిక్ ట్విస్ట్ కంటే తక్కువేమీ కాదు. ముగింపుగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక సామాన్య నటుడిగా మొదలై అగ్ర హీరోగా ఎదిగి ఇప్పుడు ఒక రాష్ట్రాన్నే ఏలే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ప్రయాణం 1984లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలై 2026లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబటమనేది ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్లా అనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో రీటేక్ ఉండదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే 5 ఏళ్ల తర్వాత జనం మల్లెల్లి ప్యాకప్ చెప్పేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న పెద్ద సమస్యలు నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి. ఆయన తన మేనిఫెస్టోలో చెప్పినట్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.